పాకిస్తాన్కి సంబంధించి ఒక పెద్ద షాకింగ్ అంశం ఏంటంటే ఏదైతే బెలూరస్ అధ్యక్షుడు పాకిస్తాన్కి వచ్చారు. సాధారణంగా ఒక దేశాధినేతలు ఇంకొక దేశానికి వెళ్ళటం అనేటటువంటి సహజంగా జరుగుతుంటుంది కదా, అందులో భాగంగా వచ్చారు. వెంటనే ప్రతిసారి ఆ షాబాజ్ షరీఫ్ అనేటటువంటి పనికి మాలినోడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించలేకపోయాడు, తిండి పెట్టలేకపోయాడు, ఉద్యోగాలు కల్పించలేడు, అడుక్కు తినేవాళ్ళని మాత్రం పెంచుతాడు. ఆ ఎదవ వాళ్ళ ధ్యానానికి మాత్రం తిండి పెట్టడం చేత కానీ ఎదవ కాశ్మీర్లో ఉన్నటువంటిది కాశ్మీర్ మాత్రం వాళ్ళకి ఇచ్చేస్తే ఏదో ఎరగదీస్తాం వస్తాడు. అక్కడ ఉన్నటువంటి పీఓజేకేలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలే నాశనం చేసినటువంటి ఎదవలు వీళ్ళు మళ్ళీ కాశ్మీర్ని బాగు చేసేస్తామని చెప్పేసి ఈతబోధలు చెప్తుంటారు, మతాన్ని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఆ కాశ్మీర్కి సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. మా బైలేటరల్ మీటింగ్స్లో ఇది ప్రస్తావించామన్నారు. దానికి చక్కగా బెలూరస్ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానమంత్రికి చొరక వేశారు. ముందు మీరు కాశ్మీర్ అనే అంశాన్ని పక్కన పెట్టి ఫస్ట్ మీ వర్క్ గురించి ఆలోచించండి, మీ అభివృద్ధి గురించి ఆలోచించండి, అప్పుడు దేశం బాగుపడుతుందని హితబోధ చేశారు.